వసంత్, స్త్రీ శక్తి సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందా? లేకపోతే అంటే చాలా కార్యక్రమాల తర్వాత, చర్చల తర్వాత ఒక సంఘంగా ప్రారంభించాలని అనుకున్నారు? స్త్రీ శక్తి పెట్టడం అప్పుడు ఏమంటే, రమా నేను స్నేహితులు. రమా యూస్ టు వర్క్ ఇన్ రెడ్డి కాలేజ్. లలిత నా స్టూడెంట్. ఐ థింక్ విమలా ఆల్సో వాజ్ మై స్టూడెంట్. అంబిక వాజ్ మై స్టూడెంట్. అంబిక తీసుకుపోయి జైలు వేస్తారు. జైలు నుంచి రిలీజ్ చేయగానే నేరుగా అక్కడ స్టాఫ్ రూమ్కి వచ్చి నన్ను ఇట్లా పిలిచేది. నా బాస్ అందరు తిట్టేది, ఈమె ఎందుకు వస్తుంది ఈ కాలేజీకి, వచ్చి ఉన్న పిల్లల్ని పిక్కపోతుందని. అంబి వాజ్ అ ఫ్రెండ్. సో వీళ్ళందరూ ఉండే వరకు సరే కొంచెం మనం అంటే వీ వర్ ఆల్సో టాకింగ్ టు లెఫ్ట్ గ్రూప్స్, బట్ కొంచెం రత్నమాల ఉండేది. సరే కొంచెం మనం విమెన్ గురించి మాట్లాడితే బాగుంటుందని ఒక విమెన్స్ గ్రూప్ సెటప్, స్త్రీ శక్తి సంఘటన అప్పుడు సెటప్ చేశాము. ఎందుకంటే అందరు ఎట్లా ఫ్రెండ్స్ కాబట్టి కలుసుకుంటాం, మాట్లాడతాం, ఎక్కడ వెళ్ళాలో వెళ్తాం. అది ఫార్మల్గా స్త్రీ శక్తి అని పెట్టాలి అని పేరు పెట్టి ఎప్పుడు రమా ఇంట్లో కలుసుకోవడం ఎక్కువ. బట్ చాలా ఇళ్ళు బాగానే పనిచేసాము, చాలా చురుగ్గా పనిచేసాము. స్త్రీ శక్తి సంఘటనలో ఎట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు? స్త్రీ శక్తిలో ముందు ఏమంటే, మనం ఇష్యూస్ మాట్లాడాలంటే పార్టీ వాళ్ళతో మాట్లాడితే లాభం లేదు, వాళ్ళు కొట్టేస్తారు, ఎవరు వినరు. అందులో రత్నమాల వాజ్ కీ ఇన్ దట్ బికాజ్ షీడ్ కమ్ అండ్ టెల్ us. సో వి సెడ్ లేదు, మన హక్కుల గురించి, స్త్రీల హక్కుల గురించి, స్త్రీల ఇష్యూస్ వేరే ఉంటాయి అని మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి, మనం ఒక గ్రూప్ ఫామ్ చేయాలని. ముందు అదే సూజీ, వీణ, రమ, నేను, లలిత, రత్నమాల వచ్చేది, విజయ వచ్చేది. అందరు కూర్చొని ఏ ఇష్యూ ఉన్నా కానీ ఏది జరిగితే దాన్ని కూర్చొని ఇట్లా విడదీసి మాట్లాడేది. అది మాకు చాలా హాయిగా ఉండేది. నాటకాలు కూడా వేశారు కదా? నాటకాలు కూడా అప్పుడు ఏమంటే ఇంకా బస్తీలో పోయి కొంచెం మనం ఈ స్త్రీ పురుషుల దీని మీద నాటకాలు వేస్తే బాగుంటుందని స్ట్రీట్ థియేటర్ కొంచెం బాదల్ సర్కార్ వచ్చి ఉండే అప్పుడు యాక్షన్ ఫర్ వరల్డ్ సాలిడారిటీలో ఆయన ట్రైనింగ్ చేయడానికి. మళ్ళీ ఆయనను పిలుచుకొని మేము ట్రైనింగ్ తీసుకొని బస్తీ వెళ్ళి ట్రైనింగ్ చేసేది. అండ్ అవర్ ప్లేస్ మేమే రాసుకునేది. మా ప్లేస్ విల్ బి ఆన్ వైలెన్స్ అగైన్స్ విమెన్. అంటే మొగుడు వస్తాడు, ఇంటికి కొడతాడు, చేస్తాడు. దాంట్లో హరినారాయణ్, కామేశ్వరీస్ హస్బెండ్, వాజ్ వెరీ యూస్ఫుల్. అన్నిట్లో హీ యూస్ టు టేక్ పార్ట్. మనకు తెలియని మన చరిత్ర చేయాలని అంటే ఏదో ఎవరితోనో మాట్లాడిన తర్వాత అయ్యో వీళ్ళు ఇంత చేశారు, ఇది మనం డాక్యుమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ముగ్గురు నలుగురు వాళ్ళు సూజీ, లలిత, రమ అందరు పోదామని. నన్ను అడిగితే నాకొద్దు, నాకే తెలుసు దీని గురించి. అంటే అసలు ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? మన సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల అది ఏదో అభిప్రాయాలు మాట్లాడే వరకు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళందరూ గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు చేసిన దాని గురించి, వీళ్ళ కథ అట్లే కొట్టుకోబోతుంది కదా అని మాలో డిస్కషన్లో వచ్చే. సరే అది డాక్యుమెంట్ చేస్తే వాళ్ళు చాలా చేశారని తెలిసింది. అది చేసింది ఎక్కడ రాసలేదు, మనం కనీసం దాన్ని ఒక ఇది పెట్టాలి, దానికి ఒక గుర్తు పెట్టాలి అనేది డిస్కషన్లో వచ్చింది. కానీ దానికని స్టడీ గ్రూప్ ఒకటి సెట్ అయితే నేను వద్దు అన్నా, నా వల్ల కాదు, నాకేం పెద్ద సంబంధం లేదు, నేను వాలంటీర్ చేయలేదు దానికి. అప్పుడు వీణ వచ్చి తిట్టింది. నేను నాకేం తెలుసు వీణ, మీరంతా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళు, మీరు పోండి, నాకు చేతలు, నేను ఇక్కడ చేసి నేను చాలు. ఐ రియలీ సిన్సియర్లీ సెడ్. దాని వీణ అన్నది, నువ్వు ఎట్లా అంటావు అన్నమాట, నీ చిన్న ఆయన జైలు ఉన్నాడు, మీ చిన్న తాతలు ఇద్దరు జైల్లో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ మీ పుట్టుకతో వచ్చింది, అది ఎందుకు నువ్వు వీళ్ళనంటావు, నువ్వు కాకపోతే ఎట్లా అంది అని అన్నది. కాబట్టి సరే అప్పుడు ఆహా అని ఒప్పుకుని, లేకపోతే నాకెందుకు ఒక్క విధంగా నాకు అర్హత లేదు అని అనిపించేటప్పుడు అంతా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. అట్లా వెళ్ళి ఊరు వెళ్ళి వీళ్ళని ఇంటర్వ్యూ చేయడము, వినడము, వాళ్ళ ఇవి రికార్డింగ్ పెట్టుకోవడము. ఒక్కటే మాకు చాలా కష్టమైంది స్వరాజ్యం. మళ్ళీ స్వరాజ్యం ఈ ఊర్లో ఉంటుంది, అక్కడ పోతే అక్కడి నుంచి మీటింగ్కి ఎక్కువ వెళ్ళిపోయి ఉంటుంది. ఆమెను ఎన్ని చోట్లకి వెళ్ళాము. ఆఖరికి ఆమెకే అనిపించింది, అయ్యో అందరి కథలు వస్తాయి, నాది రావని. మా ఇంటికి వచ్చింది, హైదరాబాద్కి వచ్చి చెప్తూ పోయింది కథ. రికార్డర్ పెట్టి అందరూ ఇట్లా మంచం మీద కూర్చొని అందరు వింటున్నాం. విని ఆమెను పంపించిన తర్వాత చూస్తే రికార్డర్ ఆన్ చేయలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడో చేసి అదే రికార్డ్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత దాంట్లో బాగా పనిచేశాను. ఆ తెలుగునంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడము నేనే చేశాను మొత్తం.